అయిపోయింది. ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నేటి పాలైపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేశాయి కాబట్టి లోపల ఉన్న ఇప్పుడు వజ్రాలు తీసేవాయి బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోతుంది. వజ్రాలేంటి నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది. అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణ? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు అప్పుడు వచ్చింది, కాళ్ళు ఇప్పుడు రాలే. అది గాలి వచ్చింది.
సముద్రం పెద్దమ్మ అదేంటి? చంద్రుడి మీద పెద్దరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. ఆహా, పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకో, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. ఓకే, అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. ఆ? ఆ, నువ్వు చెప్పేదంతా నిజమే? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిల శిశీంద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. కిరీటాలాడుకోన కనుచూపు మరుకోన నిద్రపోతున్నది ద్వారక. ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. బాలకృష్ణుని బంగారు మొలతాడు, చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జెలు, సత్యభామాదేవి అలక పానుపు, రుక్మిణీదేవి తులసి వనము, తీయని పాటల మురళి, తీరైన నెమలి పింఛం, కృష్ణుడు ఊదిన శంఖం, శిశుపాలుని చెప్పిన చక్రం, కలలో పెరగకుండా కదలుగా ఉన్నవి ఈనాటికి. కిరీటాలాడుకోన కనుచూపు మరుకోన నిద్రపోతున్నది ద్వారక. ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథ ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? మీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. అయ్యో, ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడి తిరిగి చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है, ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. ఇప్పుడే నాతో మాట్లాడుతుంది. గుజరాత్ పోలీసు పాప, వస్తే ఇక్కడ పాప. చూశారంటే అండర్గ్రౌండ్ లో వేస్తారు. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళ ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు.